श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदातिकं वन्देऽहं मह्यं श्रीगुरु माताजी कदा मह्यं ददाति स्वपदातिकं वन्देऽहं श्रीगुरुः श्रीयुतपादकमलं श्रीगुरु वैष्णवांच श्रीरूपं साग्रजातं सहगण रघुनाथनित्वं त्वं सजीवं सद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखांचिन श्री विशाखान्वितांचितः हे कृष्णा करुणा सिंधु देन बंधु जगत्त्रपे गोपीसा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये ओम नमो नमः ओम विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमती भक्ति वेदांत स्वामिनी नितिनामिनी नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी प्रचार्य देशतारिणी वाञ्छा कल्पतरुभ्यो सा कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण माताजी అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా అందరూ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఛాన్స్ తీసుకొని మంగళాచరణ చేస్తూ ఉండండి. మూకం కరోతి వాచాలం కుంకుమం గాయతే గిరిం యత్కృపాతమహమందే శ్రీ గురుం దీనకారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. మనం ఎక్కడ వరకు చెప్పుకున్నాము గుర్తుందా? ఏం చెప్పుకుంటున్నాము? 9.14 మాతాజీ సతతం కీర్తయంతో అంటే ఫస్ట్ శ్లోకంలో మహాత్ముల గురించి చెప్పారు. మహాత్ములు అనేవారు నాలుగు విధాలుగా పూజిస్తారు మాతాజీ. అంటే ఒకటి నామమహిమ గురించి కీర్తిస్తారు, 2 దృఢ నిశ్చయంతో ఉంటారు, దృఢ నిశ్చయంతో ఉండి భక్తిని చేస్తారు మాతాజీ. 3 అంటే భగవంతుని ముందే నమస్కరిస్తారు మాతాజీ. 4 నిశ్చయంతో పాస్తే అంటే ఎల్లప్పుడూ భక్తితోనే పూజిస్తారు మాతాజీ. మామూలు మనుషులైతే మహాత్ముని అనకూడదు, అనే పదాన్ని కూడా ఉపయోగించకూడదని మనకి 9.14లో ఉంది. మహాత్ములు అనేవారు నిరంతరం భక్తి గురించే ఆలోచిస్తారు. అంటే చెప్పనా మాతాజీ? చెప్పండి. అంటే ప్రహ్లాద్ మహారాజు, రఘునాథ్ గోస్వామి గురించి కూడా చెప్పాను మాతాజీ, స్టోరీ కూడా చిన్నది. తర్వాత శ్రీమద్ భాగవతంలో కూడా కుంతి మహారాణి ప్రేయర్స్ కూడా భాగవత ఫస్ట్ క్రైంటోలో మొత్తము భగవంతు గురించి స్తుతించడమే ఉంటుంది మాతాని ఉంది మాతాజీ. అంటే భాగవతం ప్రేయర్స్ కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నంద గోపాల్ కుమారాయ గోవిందాయ నమో నమః గురించి కూడా చెప్పారు మాతాజీ. భాగవతంలో లీల గురించి, గుణాల గురించి, స్తుతుల గురించి క్లుప్తంగా ఉన్నాయని కూడా చెప్పారు మాతాజీ. మహాత్ముల అడుగుజాడల్లో వెళ్ళడం వల్ల, మన సాంగత్యము ఉండడం వల్ల భగవంతుడి గురించి తెలుస్తుంది, ప్రేమ కూడా కలుగుతుంది.
భగవంతుడిని నిరాకారులు ఆ, హరే కృష్ణ భగవంతుడిని నిరాకారంలో చూస్తే భగవంతుడు ఏమి కనిపించడు మాతాజీ. భగవంతుడిని పాద పద్మాల దగ్గర నుంచి చూసుకుంటా భగవంతుని యొక్క ముఖరూపం వరకు వర్ణించుకుంటాం. మనం ధ్యానం చేయాలి, కీర్తిస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే మన టెంపుల్కి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు శాస్త్రం కూడా భగవంతుడి గురించే వర్ణించుకోమని అని అంటారు మాతాజీ. అంటే భగవంతుని నవవిధ భక్తి ద్వారా మనం దగ్గర అవడానికి అవకాశం ఉంది మాతాజీ. 9 రకాల నవవిధ భక్తులు ఉన్నాయి కదా మాతాజీ. అది మాతాజీ. సూపర్ గా చెప్పారు. అది ఇప్పుడు కూడా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు రాసాను మాత్రం నోట్, అది ½ అవర్ ముందు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఏమైనా పాయింట్స్ చెప్తారా మనం చెప్పుకున్నవి? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఈ మహాత్ములు అనేవాళ్ళు 4 రకాలుగా కీర్తిస్తారని చెప్పారు. సతతం కీర్తయంతో మానవుడు ఎప్పుడు కీర్తిస్తా ఉంటారు, దృఢ నిశ్చయంతో భక్తిని చేస్తా ఉంటారు, అంటే నమస్కరిస్తూ ఉంటారు, ప్లస్ ఎప్పుడు నిత్యము కూడా నన్నే పూజిస్తారు అని చెప్పారు. దాంట్లోనే ఇట్లా భాగవతంలో ఉత్తరాదేవి ప్రార్థనలు, కుంది మహాదేవి ప్రార్థనలు, భీష్మ మహాపతుడి, మళ్ళీ కపిల దేవుడు భగవంతుణ్ణి బాగా వర్ణిస్తారు అనే విషయం ఒకటి చెప్పారు మాతాజీ. అంటే అది వివరణ చెప్పలేదు, అది మాత్రం చెప్పారు. తర్వాత ఇక మళ్ళీ మనం ఈ మహాత్ములైన వాళ్ళు ఈ భక్తియుక్త సేవ ఎందే నిలకొని ఉంటారు. నిరాకార బ్రహ్మంలో ఒక రూపం అనేది ఉండదు అని చెప్పేసేసి ఇట్లా రూపంతో పాదాల దగ్గర నుంచి మనం చూసుకుంటూ చేయాలని అన్నారు. తర్వాత మళ్ళీ ఈ 5 రసాలు ఉంటాయి కదా మాతాజీ, శాంతి రసము, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య, వీటిలో ఏదో ఒక రసం ద్వారా మనం భగవంతుడిని పూజించవచ్చు అని చెప్పారు. దాంట్లో మాధురి రసము హైలైట్ అని చెప్పేసి అన్నారు. ఈ శ్రవణ కీర్తన స్మరణంతోనే మనం చెయ్యాలి, ఎక్కువ మనం చేస్తామని భక్తి చేస్తామని చెప్పి అన్నారు. ఈ దృఢ వ్రతము అనేది ఏంటంటే ఏకాదశి వ్రతం ఒకటి, కృష్ణాష్టమి అలా వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుపాద పుట్టిన రోజులు అట్లాంటివన్నీ కూడా మనం దృఢ నిశ్చయంతో చెయ్యాలి అని చెప్పేసి ఆచార్యులు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. వాటిని తప్పకుండా భక్తుల సాంగత్యంలో మనం చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్పారు. ఆ వర్ణనలో కూడా కృష్ణ భగవానుడికి వర్ణనలు కూడా చెప్పారు మాతాజీ, పలు వరుస ఎట్లా ఉంటదని. ధ్యానం ఎలా చేస్తాము అంటే భగవంతుడిని చూసి ఆరాధిస్తుంటాం. మనకు తెలియదు కాబట్టి మన ఆచార్యులు గాని మన ముందు ఎవరైతే ఉన్నారో భక్తులు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుని అలా ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి మనం అలా తెలుసుకొని మనం కూడా చదువుకొని మనం అలా చేసుకోవడం అన్నమాట. భక్తి సులభమైందే. కపిల దేవుడు భగవంతుణ్ణి ఎలా ధ్యానం చేయాలి అని చెప్పి చెప్పింది అన్నమాట. అందులో ఇవి చెప్పారు, అదే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అలా భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలి. భక్తి సులభమైందే కాకుండా ఆనందాన్ని కూడా మనకి ఇస్తా ఉంటది. అందుట్లో మనకి 4 మనుషుడు ఈ ఆశ్రమాలు ఉన్నాయి కదా మాతాజీ, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. వీటిలో ఈసారి ఈ ఆశ్రమాల్లో దేనిలో అందున్నప్పుడు కూడా, ఏ స్థితి అందున్నప్పటికి కూడాను ప్రపంచంలో ఎక్కడున్నా గాని మీరు ఈ ఆధ్యాత్మికాచారిని అనుసరించి మనం గనక భక్తి చేస్తే గనక మనకి భక్తి జీవనం అట్లా గడుపుతూ ఉంటే మహాత్ములు అవటానికి అవకాశం ఉంటది అని చెప్పి మహాత్ముని యొక్క లక్షణాలు కొన్ని దీంట్లో చెప్పటం జరిగింది. హరే కృష్ణ మాతాజీ. అవ్యర్థ కాలం ఒకటి చెప్పాము. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు టైం ని వేస్ట్ చేయరన్నమాట. ఉన్న టైం అంతా కూడా మొత్తం అంతా భగవంతుని సేవలోనే ఉపయోగిస్తూ ఉంటారు. సూపర్ గా చెప్పారు ఇద్దరు. ఇంకెవరన్నా చెప్తారా? ట్రై చేస్తారా? హరి బోల్.
సరే చెప్పరు. ఓకే. మనం ఏం చేద్దామంటే దీని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మహాత్మా అనే శ్లోకం చెప్పుకున్నాం 9.14. దీని తర్వాత కొన్ని ఉన్నాయి, వాటి గురించి కాసేపు చెప్తాను. చెప్పిన తర్వాత ఆ శ్లోకాలు 9.15 తర్వాత 16, 17, 18, 19, 20 అవి చెప్పుకొని ఒకసారి జస్ట్ అలా టచ్ చేసుకొని వెళ్ళి మనం చెప్దాం. ఇప్పుడు 15వ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఇది తీసేస్తాను మళ్ళీ షేర్ చేసుకుందాం. 15వ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు మహాత్ములు ఉన్నారు అని చెప్పాం కదా, సరే. అయితే వా ఇంకా ఎవరైనా సరే భగవంతుడిని ఎలా ఉపాసన చేస్తారు అంటే, ముగ్గురు ఉన్నారట 3 భావాలతోటి. అంటే మనం మామూలుగా పంచరసాల్లోనూ మనం భగవంతుడిని ప్రార్థిస్తామంటాం కదా, ఇక్కడ ముగ్గురు ఉన్నారట దేవాది దేవుణ్ణి పూజిస్తారట. ఒకళ్ళు ఏకత్వ భావంతో పూజిస్తారట, అంటే నేను భగవంతుడు సేమ్ సేమ్ అని చెప్పి పూజిస్తారట. ఇంకోళ్ళేమో వివిధ రూపాల్లో పూజిస్తారు. వివిధ రూపాలు అంటే మిగతా దేవి దేవతలందరూ ఉన్నారు చూసారా, వాళ్ళతోటి సమానంగా, వాళ్ళతోటి ఈక్వల్ గా అందరినీ ఒక్కసారిగా ఒకటేగా పూజిస్తారు. అది వివిధ రూపాలు. కొంతమంది ఏం చేస్తారంటే విశ్వరూపాన్ని పూజిస్తారట. విశ్వరూపం అంటే చెప్పాను కదా, విరాట్ రూపం. భగవంతుడి యొక్క భౌతిక రూపాన్ని, భౌతిక ప్రకృతిలో ఉన్న రూపమే భగవంతుడిది విశ్వరూపం అన్నమాట. సో ఇట్లాగా 3 రకాలుగా 3 భావాలతోటి పూజ చేస్తారు. అది ఏంటంటే, జ్ఞాన సముపార్జన కోసం చేసేవాళ్ళు దేవాది దేవుణ్ణి ఇలాగ పూజిస్తారు అని చెప్తున్నారు. అయితే ఇందులో ఏకత్వ భావంలో పూజించే వాళ్ళు ఏంటంటే, అది కొంచెం పర్వాలేదు. ఏంటి అంటే అక్కడ ఏం చెప్తారు, మనం ఇప్పుడు అన్నం ఉడికింది అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాము, ఒక మెతుకు పట్టుకొని మెదికిందో లేదో తెలుస్తుంది. ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది. అలాగనమాట. వాళ్ళు నేను భగవంతుడు ఒకటే అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అలా ఏకత్వ భావంలో ఉంటూ వాళ్ళు తర్వాత మెల్లిమెల్లిగా ఏంటంటే వాళ్ళ హృదయంలో పరమాత్ముడు ఉన్నారు కదా, ఆ పరమాత్ముడు కూడా భగవంతుడే, ఆయనే ఒక్కడు అంటే నేను భగవంతుడు ఒకటే కాదు అన్న భావానికి కూడా తర్వాత వాళ్ళు భక్తి చేస్తూ చేస్తూ గ్రాడ్యువల్ గా అలా వెళ్తారట. సో ఇట్లాగా విరాట్ రూపంలో కొలుస్తారు. మిగతా దేవీ దేవతల్ని కూడా కొలుస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ సరే. అయితే భగవంతుడు నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది ఆయన విభూతుల గురించి ఇక్కడ కొన్ని చెప్తారు. మనం 8th చాప్టర్ లో కొంచెం కొన్ని చదువుకున్నాం కదా, నేనే, మీరు తాగే నీళ్ళల్లో ఇది నేనే, సూర్యుడు నేనే, చంద్రుడిని అవన్నీ కూడా నేనే అని చెప్పారు కదా. ఇక్కడ ఇంకొన్ని చెప్తున్నారనమాట భగవంతుడు తన విభూతుల గురించి. ఇది 16 నుంచి 19 శ్లోకం కూడా ఈ విషయాలన్నీ చెప్తూ అవన్నీ కూడా నేనే అని చెప్తున్నారు. వేటిల్లోట, యజ్ఞాన్ని నేను, భగవంతుడు మనం యజ్ఞాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఈ కర్మకాండలు అవి చేసేటప్పుడు ఆ యజ్ఞాన్ని కూడా నేనే అని, ఆ యజ్ఞాన్ని చేసే క్రతువు ఏదైతే ఉంటుందో అంటే ఆ పద్ధతి అదంతా ఏదైతే ఉందో అదంతా కూడా నేనే అని చెప్తున్నారు. ఇంకా అందులో వేస్తాం కదా, ఆహుతి అంటాము, ఈ సమిధలు అవన్నీ వేస్తాం కదా, అవన్నీ కూడా నేనే అంటున్నారు. ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనే అని, అక్కడ చెప్పబడే దివ్య మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని నేనే అంటున్నారు. అందులో వచ్చే ఆజ్యం అంటారు, పోస్తాం చూసారా, నెయ్యి అవన్నీ వేసి స్వాహ అని చెప్తాం కదా యజ్ఞం చేసేటప్పుడు, అది కూడా నేనే అంటున్నారు. తర్వాత అక్కడ వచ్చిన అగ్ని ఏదైతే ఉందో అదంతా కూడా నేనే అని చెప్తున్నారు. అలాగే ఈ జగత్తంతటికి తండ్రిని నేనే, తల్లిని నేనే, మిమ్మల్ని అందరినీ పోషించేది కూడా నేనే అని చెప్తూ, మీ అందరికీ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన లక్ష్యాన్ని కూడా నేనే అని చెప్తున్నారు. అలాగే మనం ఆ భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం పవిత్రం అవుతాం చూసారా, ఆ పవిత్రం అనేది కూడా నేనే అని. ఓంకారం ఉంది కదా, ప్రణవనం నాదం అంటారు కదా, ఓంకారం, ఆ ఓంకారాన్ని కూడా నేనే అంటున్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు ఇవన్నీ కూడా నేనే అని చెప్తున్నారన్నమాట. ఇంకా మీ గమ్యం ఏంటి, ఆ గమ్యాన్ని కూడా నేనే, మీ అందరి పోషకుడిని నేనే, మీ అందరికి ప్రభువుని నేనే, ఏదేనికైనా ఉంటే సాక్షిని కూడా నేనే, మీ నివాసాన్ని నేనే, మీ ఆశ్రయం కూడా నేనే. మనం భగవంతుని శరణం పొందాలి కదా, అదే మన ఆశ్రయం అన్నమాట. మన నివాసం ఏమైతే ఉందో గోలోక బృందావనం, అది కూడా ఆ నివాసం కూడా నేనే అంటున్నాం. మళ్ళీ మనందరికీ సన్నిహితుడిని కూడా నేనే అని, ఈ సృష్టి మొత్తాన్ని నేనే చేస్తున్నానని, నేనే ప్రళయం చేస్తున్నాను, దీనంతటికీ ఆధారం కూడా నేనే, ఈ సృష్టి అంతటికి ఆధారం కూడా నేనే అని చెప్తున్నారు. తర్వాత నిత్య బీజం అందరిలో, మనం ఇప్పుడు దేనికైనా సరే బీజం ఉండాలి కదా, ఇప్పుడు పిల్లలు ఇది కలగాలన్నా దేనికైనా సరే ఆ బీజాన్ని కూడా నేనే అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. తర్వాత వేడిని నేనే, వేడిని, మీకు కావాల్సిన వేడిని అందించేవాడిని నేనే, వర్షాన్ని కురిపించేవాడిని నేనే, ఆ వర్షాన్ని నిరోధించేవాడిని నేనే అని చెప్తూ మృత్యువుని కూడా నేనే అని చెప్తున్నారు. అలాగే అమృతాన్ని కూడా నేనే అంటూ
నేనే సచ్చితానందం, అన్ని నేనే, అన్ని నా యందే ఉన్నాయని భగవంతుడు తన యొక్క విభూతుల గురించి చెప్తున్నారు అనమాట. ఇలా చెప్పిన తర్వాత ఇంకా ఏం చేస్తున్నారంటే, ఎవరెవరు ఏ లోకాలకు వెళ్ళాలని అనుకుంటారు. ఇప్పుడు ఓకే కదా, భగవంతుడి విభూతులు అవన్నీ చెప్పినవన్నీ. తర్వాత ఎవరెవరు ఏ లోకాలకి వెళ్ళాలనుకుంటారు. మామూలుగా మనకి తెలుసు స్వర్గము, నరకం. అంతే కదా, మనకి కృష్ణ కాన్షియస్ లోకి రాకముందు మనకు ఆ రెండే తెలుసు. ఈ బ్రహ్మలోకం, సత్యలోకం, సూర్యలోకం, చంద్రలోకం అవన్నీ మనకి తెలియదు అనమాట. పాపం చేస్తే నరకానికి వెళ్తాము, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం. ఆ స్వర్గానికి వెళ్ళేది కూడా ఏంటంటే, కొంతమంది ఉపాసకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇక్కడైతే భౌతికంగా ఉన్న ఆనందం కంటే కూడా స్వర్గానికి వెళ్తే ఇంకా ఆనందం పొందొచ్చు. ఎందుకంటే అక్కడ సోమరసం అని ఉంటుంది. అంటే ఇప్పుడు తాగుతూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ తాగేదాన్ని సోమరసం అంటారు అనమాట. ఆ సోమరసాన్ని తాగొచ్చు చక్కగా, అక్కడ ఉన్న అప్సరసలతోటి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి, ఇక్కడ ఉన్న దానికంటే 100 రెట్ల అధికంగా సుఖం అక్కడ అనుభవిస్తాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఈ వేదాలు అవి చదువుతూ ఉంటారు చూసారా, వాళ్ళు కూడా స్వర్గలోకంకి వెళ్ళాలి అని వేదాలని అధ్యయనం చేస్తూ ఉంటారట కొంతమంది. అయితే మనకు తెలుసు నార్త్ సైడ్ లో చాలా మంది ద్వివేది, త్రివేది అని పేర్లు, వాళ్ళ పేర్లు ఉంటాయి కదా పక్కన లాస్ట్ లో. విన్నారా ఎప్పుడన్నా మీరు ద్వివేది, త్రివేది అని? వాళ్ళు ద్వివేది అంటే 2 వేదాలు చదివిన వాళ్ళు, త్రివేది అంటే 3 వేదాలు చదివిన వాళ్ళు, అలాగా అంటూ ఉంటారనమాట. వాళ్ళు బ్రాహ్మణులాగా ఈ వేదాలని అధ్యయనం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అట్లా ఇస్తారనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే అంతిమ లక్ష్యం వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి కాదు, ఈ వేదాలు అవి చదువుతున్నాము మేము, స్వర్గానికి వెళ్తాం అలా అనుకుంటూ ఉంటారట. కానీ మనకి మాత్రమే తెలుసు, భక్తులకి మాత్రమే తెలుసు, ఇంకొక దానిపైన, వాటన్నిటిపైన ఇంకో లోకం ఉందని, అక్కడ కృష్ణ భగవానుడు ఉంటారని, అక్కడ మనం ఆయనకి సేవ చేయాలని, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడికి రాము, అక్కడ లభించే సుఖం మాత్రమే నిజమైన సుఖము, ఆనందము అని చెప్పి భక్తులకు మాత్రమే తెలుసు అన్నమాట. తర్వాత 21వ శ్లోకంలో చెప్తూ ఉంటారు, ఇలాగా వెళ్తారు కదా స్వర్గానికి వాటికి వెళ్తారు, వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోతారా? కాదు, సత్యలోకం వరకు, ఏ లోకం వరకు వెళ్ళినా వాళ్ళందరూ మళ్ళీ భూమి మీదకి కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి, భూలోకం మీద జన్మ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు ఎలాంటి చోటకి వెళ్ళినా సరే కిందకి రావాల్సింది తప్పించి భగవంతుని ధామానికి వెళ్తేనే మాత్రమే రారన్నమాట, మళ్ళీ అక్కడ ఉండిపోతారు. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి? అయితే ఈ ప్యూర్ డివోటీస్, మహాత్ములు అన్నం చూసారా, వాళ్ళు ఎలాంటి భక్తి చేస్తారు అనేది 22వ శ్లోకం అన్నమాట. దీన్ని ఏమంటారంటే అనన్య భక్తి అంటారు. ఆ ప్యూర్ డివోటీస్ అంటే శుద్ధ భక్తులు చేసే భక్తి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మంచి శ్లోకం కూడా. దీన్ని వీలైతే గనక బైహార్ట్ చేయండి. అసలు యాక్చువల్ గా ఈ 108 శ్లోకాలు బైహార్ట్ చేయొచ్చు మనము, ఈ శ్లోకం కూడా బైహార్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఓకేనా? మధ్యలో మనం ఆ శ్లోకాలు కూడా కంటిన్యూయేషన్ కావాలి కాబట్టి అలా స్టోరీ లాగా చెప్పుకుంటూ వస్తున్నాం. సో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. సూపర్. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. అనన్యా చింతయంతో మాం యో జనాః పర్యుపాస్యతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి మాతాజీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్.
చదువుతారా? సరే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి. కానీ నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికి ఉన్న వాటిని రక్షించును. హరే కృష్ణ మాతాజీ. మనమే భగవద్గీత గాని భాగవతం గాని శ్రీల ప్రభుపాద రాసినవి ఇవేమంటే చూసారా, ట్రాన్స్లేషన్స్ అవన్నీ రాసి మనకి ఇచ్చారు కదా పర్పస్. అప్పుడు చదివేటప్పుడు శ్రీల ప్రభుపాదకి జై అని అనువాదం. మర్చిపోయాను మాతాజీ, నిన్న చెప్పాను కానీ ఇవాళ మళ్ళీ మర్చిపోయాను. ఓకే, అంటే మిగతా వాళ్ళందరూ. సో అట్లా ఏంటంటే మనం అలా చెప్పుకున్నాం అనుకోండి, మనకి చదివేది కరెక్ట్ గా మనకి ప్రభు అంటే మన చెప్పాలనుకుంటున్నారో అది మనకి అర్థమయ్యడానికి వీలుంటుంది అనమాట. గురువుని ప్రార్థించుకొని మనం చదవడం అన్నమాట. ఓకే, నిజమే మాతాజీ, నాదే సారీ మాతాజీ. అయ్యో సారీ ఎద్దు మాతాజీ. మనం కవికి నా అలవాటు చొప్పున నాకు రాలేదు, నిన్న మొన్న చదివినప్పుడు వచ్చింది కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చదువుతుంటే అలవాటు అవుతుంది. ఇక్కడ పైన శ్లోకము చూసారా, ఇందులో రెండో లైన్ చూసారా, రెండో లైన్ లో ఈ యోగక్షేమం వహామ్యహం ఇది ఎక్కడన్నా తెలుసా మీకు? ఎక్కడన్నా చూసినట్టు గుర్తుందా? పవిత్రాణం యోగక్షేమం కాదు, యోగక్షేమం వహామ్యహం. మామూలుగా భౌతికంగా ఎక్కడన్నా కూడా చూసినట్టు ఏమన్నా గుర్తుందా మీకు? హరే కృష్ణ మాతాజీ. గోవర్ధన్ గిరి ఎక్కినప్పుడు అలా మాతాజీ నాకు అది గుర్తొస్తుంది, యోగక్షేమం వహామ్యం అంటే. ఆహా, సరే హింట్ ఇస్తా. ఎవరిదన్నా లోగోలో ఉంటుంది, లోగోలో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంటా మాతాజీ? కాదు, ఎలా ఉంటుంది? కింద రాసి ఉంటుంది లోగోలో. గుర్తు రావట్లేదా? ఎల్ఐసి వచ్చిందా? ఈసారి గుర్తు రాకపోతే ఈసారి చూడండి. ఎల్ఐసి అది ఏదైనా ఉన్నా సరే కింద చిన్న అక్షరాలతోటి యోగక్షేమం వహామ్యహం అని ఉంటుంది అనమాట. సో ఏంటంటే అక్కడ వాళ్ళు పెట్టింది కూడా వాళ్ళు సొంతగా క్రియేట్ చేసింది కదా, భగవద్గీతలోంచి తీసుకెళ్లి వాళ్ళు పెట్టున్నారు అనమాట. అంటే ఏంటంటే మీ అందరి యోగక్షేమాలు మేము చూస్తాము అని అర్థం అన్నమాట. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, ఈ భక్తులు ప్యూర్ డివోటీస్ ఏం చేస్తారటంటే అనన్యాస్ చింతయంతో మాం, భగవంతుని తప్ప ఇంకెవరిని వేరే చిత్తంతో ఏవి చెయ్యరన్నమాట. భగవంతుని మీద భక్తి ఆయననే ధ్యానిస్తూ ఆయననే పూజిస్తూ ఉంటారన్నమాట ఎప్పుడు. ఎలాగ చేస్తారట? పర్యుపాసతే అంటే శ్రద్ధతోటి. ఇప్పుడు అనన్య అంటే వేరే ఏమీ లేకుండా, చింత ఎంతో మాం, చింత అంటే ఏ చింత లేకుండా, ఎలాంటి వేరే వాళ్ళ గురించి చింత లేకుండా నా గురించే చేస్తారు. ఎంతో మాం అంటే నేను, ఏ జన అంటే ఈ జనాలందరూ వేరే ఏది లేకుండా నన్నే పూజిస్తూ ఉంటారట. ఎలాగా? పర్యుపాసతే అని చెప్పి చెప్తున్నారు, నన్నే పూజిస్తూ ఉంటారు. ఎలాగ చేస్తారట? శ్రద్ధతోటి పూజిస్తూ ఉంటారట భగవంతుడు. అంటే వేరే ఎలాంటి ఆలోచనలు చింతలు ఏమీ లేకుండా, చింత వేరే వాటి గురించి ఆలోచించడం అన్నమాట. అలా లేకుండా నన్నే చేస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు. శ్రద్ధతో పూజిస్తుంటే అప్పుడు ఏం చేస్తామంటే తేషాం అంటున్నారు. తేషాం అంటే వాళ్ళ యొక్క నిత్యాభియుక్తానం అంటే ఎల్లప్పుడూ భక్తి యందు అలా స్థిరులై ఉంటారు చూసారా, వాళ్ళందరి యోగక్షేమాలు నేను చూస్తాను అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. ఇక్కడ భగవంతుడు చెప్తాను, నేను వాళ్ళందరి యోగక్షేమాలు చూసుకుంటాను అని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్పారనమాట, నా దివ్య రూపాన్ని ఎవరైతే అనన్య భక్తితో అంటే చేస్తూ ఉంటారో వాళ్ళందరి యోగక్షేమాలు నేను చూస్తానని. అప్పుడు ఏం చెప్తారట? వాళ్ళకి ఉన్న వాటిని అన్నిటినీ లేని వాటిని సమకూరుస్తూ ఉన్న వాటిని రక్షిస్తాను అని చెప్తున్నారు అనమాట. అదే వాళ్ళందరినీ రక్షిస్తాను అని చెప్పడంలో అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే భగవంతుడు రక్షిస్తాడు చేస్తాడు అని అంటే ఇంకా మనం గాల్లో దీపం పెట్టినట్టు కాదనమాట. వీళ్ళు ఎలాగ చేస్తారంటే వాళ్ళకి వేరే ఏముండవు,
భౌతికమైన ఆలోచనలు గాని, కోరికలు గాని ఇంకా ఏమీ ఉండవు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు భగవంతుని యొక్క ఆరాధనలోనే ఉంటూ ఉంటారు. ఆయన్ని శ్రద్ధతోటి పూజిస్తారన్నమాట. అందుకనే మనం లాస్ట్ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం కదా, అవ్యర్థ కాలం. వాళ్ళు కాలాన్ని కొంచెం కూడా, ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా భగవంతుడిని పూజిస్తూ ఉంటారన్నమాట. ఈ భాష్యం చదవండి ఎవరన్నా, చిన్నగానే ఉంది, ఒకళ్ళు చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యం శ్రీల ప్రభుపాద గీతే. మాతాజీ బుక్లో చదువుతున్నా మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ భక్తి రసభావనము లేకుండా క్షణకాలము జీవింపలేనివాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మ సేవనము, ఇతర సేవను గూర్చుట సఖ్యము ఆత్మ నివేదముల ద్వారా భక్తియుక్త సేవ యందు నియుక్తుడై 24 గంటలు శ్రీకృష్ణుని చింతించుట కనను అన్యమును కావింపడు. అట్టి కర్మములు సర్వమంగళదాయకములు మరియు ఆధ్యాత్మిక శక్తి పూర్ణములు. అవి ఆత్మానుభావమునందు భక్తుని పూరిని కావింపగలవు. తద్వారా శ్రీకృష్ణ భగవాన్ని సహచర్యమును పొందుటియే అతని ఏకైక కోరిక కాగలదు. అట్టివాడు నిస్సందేహంగా ఆ భగవాను నెట్టి కష్టము లేకుండా చేరగలడు. వాస్తవమునికి ఇదియే యోగమనముడును. ఆ భగవానుని కరుణించే అట్టి భక్తుడు ఎన్నడూ ఈ భౌతిక జీవనములకు తిరిగి రాడు. ఈ శ్లోకమునంది క్షేమము అను పదమును శ్రీకృష్ణ భగవానుని కృపాపూర్ణ రక్షణమునుగా సూచించుచున్నది. అనగా యోగము ద్వారా కృష్ణ భక్తి రసభావనను పొందుటకు భక్తునికి తోడ్పడడు. శ్రీకృష్ణ భగవానుడు అతడు సంపూర్ణ కృష్ణ భక్తి రసభావితుడైన పిమ్మట దుఃఖభూయిష్టమైన బద్ధ జీవనమునకు తిరిగి పతనము చెందకుండా రక్షణను వసగును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. రక్షణ కల్పిస్తాడు అని చెప్పాం కదా. దేని నుండి రక్షణ కల్పిస్తాడంటే బద్ధ జీవితంలోంచి. మనం ఈ బందీలుగా అయిపోయి ఉన్నాం కదా, ఈ బద్ధ జీవితం నుంచి అంటే దానిలోకి మళ్ళీ పతనం చెందిపోకుండా, అంటే భక్తి జీవితంలోంచి బద్ధ జీవితంలోకి మళ్ళీ వచ్చేసి ఫాల్ డౌన్ అవ్వకుండా భగవంతుడు రక్షిస్తూ ఉంటారట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు అనన్యాశ్చింతయంతో మాం 24 గంటలు భగవంతుని యొక్క ధ్యానంలోనో, శ్రవణంలోనో, కీర్తనలోనో, వాటిల్లోనో నవవిధ భక్తుల్లో ఏవేవైతే ఉన్నాయో అవి చేస్తూనే ఉంటారట వాళ్ళు. అవి తప్ప వేరే ఇంకేమీ పని ఉండదన్నమాట వాళ్ళకి. వాళ్ళు చేసే ప్రతి కార్యము ఏంటంటే భగవంతుని కోసమే చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో అవి చేయడం ఏంటంటే చాలా మంగళకరదాయకమైనవి కాబట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మికత, అందులో పురోభివృద్ధి అంటే అడ్వాన్స్ చెందుతూ ఉంటారన్నమాట. ఇక్కడ యోగా అన్నారు కదా, యోగా అంటే ఏంటంటే కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు మనం అష్టాంగ యోగా కానీ, లేకపోతే మామూలుగా యోగాసనాలు వేస్తూ ఉంటారు చూసారా. ఎందుకు వేస్తారు? వాళ్ళ మనసును కంట్రోల్లో పెట్టుకోవడానికి అట్లాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ యోగా అంటే మనం భక్తి యోగా అంటున్నాం, కర్మ యోగా, ధ్యాన యోగా, జ్ఞాన యోగా అవన్నీ అంటున్నాం చూసారా. భక్తి యోగా అంటే భగవంతుడితోటి భక్తి ద్వారా మనం కనెక్షన్ పెట్టుకోవడం అన్నమాట. అదే భక్తి యోగా అంటే. కాబట్టి ఆ భక్తి యోగా ద్వారా మనం భగవంతుడితోటి కనెక్షన్ చేసుకొని మనము ఈ నవవిధ భక్తుల్లో అన్నిటి ద్వారా భగవంతుని 24 గంటలు మనం ధ్యానిస్తడం, పూజించడం, శ్రవణం చేయడం, కీర్తన చేయడం, తర్వాత ఆయనకే శరణు పొందడం, అలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు మన క్షేమాన్ని చూస్తూ ఉంటారు. అంటే నేను మీ అందరినీ చూస్తాను అంటే భక్తిలోంచి మళ్ళీ కిందకి దిగజారిపోకుండా, అంటే ఇది దుఃఖపూరితమైన బద్ధ జీవితానికి మళ్ళీ వెళ్లకుండా అన్నమాట. ఈ బద్ధ జీవితం అనేది దుఃఖపూరితమైనదే కదా. ఈ భౌతిక ప్రపంచాన్ని దుఃఖాలయం అంటారు. సో ఇలాంటి దానిలో మళ్ళీ పడిపోకుండా, అలాంటి బద్ధ జీవితానికి చేరకుండా ఉండడానికి రక్షిస్తాడు అనమాట భగవంతుడు. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, మనం అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, మనకేమన్నా తెలుసా? ఎవరన్నా ఎప్పుడు కృష్ణానే స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ప్రహ్లాద్ మహారాజ్ అన్నారు మాతాజీ. గోపికలు ఇంకా. సో అయితే కృష్ణుడు అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే భక్తులు, ద్రౌపదిని ఎలా మర్చిపోయినారు మీరు? ద్రౌపది కదా, కుంతి మహారాణి. వాళ్ళు ఎల్లప్పుడు అర్జునుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని ధ్యానం చేస్తూనే ఉంటారు, వాళ్ళతోటే ఉంటూ ఉంటారు. భగవంతుడు పాండవులతోటే ఉంటూ ఉంటారు. అయితే మనకి భగవద్గీత ఇక్కడ స్టోరీ ఒకటి తెలుసు కదా, ఒక ముసలావిడ పండ్లు తీసుకొని వస్తుంది, తెలుసు కదా.
కృష్ణ బుజ్జి బుజ్జి చేతులతోటి 4 గింజలు ఇలా తీసుకొని వస్తాడు, అన్ని పడిపోతే తర్వాత ఆవిడకి ఇస్తారనమాట. అట్లా బార్టర్ సిస్టమ్ ఉండేది కదా, నా దగ్గర ఉన్నవి నీకు ఇస్తే నీ దగ్గర ఉన్నవి నాకు ఇస్తాను, అంటే వస్తువుల మార్పిడి అన్నమాట. ఇప్పుడు లాగా కరెన్సీ ఇవ్వడము చేయడం అట్లా ఉండేది కాదు. ఆవిడ పండ్లన్నీ తీసుకొని వస్తుంది, తీసుకొని వచ్చి కృష్ణకి పండ్లు ఇవ్వాలి అనేసి తీసుకొని వస్తే, నీకేమన్నా ఇవ్వాలి కదా అని చెప్పి బుజ్జి చేతులతోటి బియ్యం తీసుకొని వస్తాడు. అలా తీసుకొని వస్తూ ఉంటే ఆ చేతుల్లోంచి అన్ని జారిపోయి 4 గింజలు మిగులుతాయి. ఆ 4 గింజలు ఆవిడ గంపలో వేసేటప్పటికి మొత్తం తర్వాత అన్ని రత్నాలతోటి మణిమాణిక్యాలతోటి నిండిపోయి ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఏంటంటే వాళ్ళని కూడా రక్షిస్తూ ఉంటాడు, అంటే రక్షిస్తూ ఉంటాడు, వాళ్ళ క్షేమాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు అనమాట. ఆ పండ్లు తీసుకొని వచ్చిన ఆవిడ ఎవరిటంటే, అంతకు ముందు జన్మలో రామాయణంలో రాముడు అడవులకి వెళ్తారు కదా, తన రాజ్యాన్ని అన్ని వదిలిపెట్టేసి కైకేయి చెప్పిందని వెళ్తారు కదా, అలా వెళ్తున్నప్పుడు గుహుడు ఉంటాడు, గుర్తుందా మీకు? గుహుడు పడవ గుహుడు నడిపే వస్తాడు. వాళ్ళే కదా పడవ నడుపుతాడు. రాముణ్ణి, రామలక్ష్మణుల్ని, సీతని అటువైపు వేరే ఒడ్డు దాటిస్తారు కదా, ఆయన అన్నమాట గుహుడు. పడవ మీదకి ఎక్కుతుంటే చెప్తాడు కదా, నువ్వు పడవ మీద ఎక్కితే ముందు నీ కాళ్ళు కడుగుతాను, ఎందుకంటే నీ పాదధూళి సోకి రాయి అయిపోయిందిట, ఆడావిడ అయిపోయిందిట. ఇప్పుడు నా పడవ మీద పెడితే అది ఏమన్నా అయిపోవచ్చు, మళ్ళీ ఆడావిడ కానీ ఇంకేమన్నా అయిపోతే మా ఆవిడ తంతుందని చెప్పి. సరే అప్పుడుట ఆయన అక్కడ వెళ్ళి ప్రవహించేది గంగా నది. ఆ నీళ్ళే తీసుకొని నీ పాదాలు ఎలా కడుగుతాను, ఎందుకంటే నీ పాదాల నుంచే గంగా నది వచ్చింది. అలాంటి గంగా నదిని తీసుకొచ్చి మళ్ళీ నీ పాదాల దగ్గర ఎందుకు, మా ఇంట్లో వేరే నీళ్లు ఉన్నాయి, గంగా నీళ్లు కాదు, ఆ నీళ్లతోటి కడుగుతానని చెప్పి రాముడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇవ్వడానికి తీసుకెళ్తాడట. తీసుకొని వెళ్ళినప్పుడు గుహుడి తల్లి ఉంటుంది కదా, ఆవిడ చూస్తుందిట. అంటే రాముణ్ణి చాలా మంది చూసిన వాళ్ళు లేరు అనుకుంటా. ఆవిడ అలా చూసేటప్పటికి రాముణ్ణి అనుకుంటుందిట, బా ఎంత అందంగా ఉన్నాడు కదా, అతను చిన్న బాలుడు అయ్యి ఉంటే బాగుండు, చక్కగా నేను ఎత్తుకొని ముద్దాడుతాను, నన్ను అమ్మ అని పిలిపించుకునేదాన్ని కదా అనుకుంటుందిట. అందుకని ఆవిడ కోరిక తీర్చడానికి కృష్ణ అవతారంలో వచ్చినప్పుడు ఆవిడ పండ్లు తీసుకొని వస్తుందట. ఆవిడ తీసుకొని వచ్చినప్పుడు కృష్ణుడు చిన్న పిల్లాడు కదా, వెళ్ళి ఆవిడ ఒళ్ళో కూర్చుంటాడట, ముద్దులు పెడతాడట. ఆవిడ చక్కగా పిల్లల్ని మనం ఎంత చక్కగా దగ్గరకు తీసుకున్నప్పుడు ముద్దులు ఆడుతాం కదా, అలా ఆడిన తర్వాత నన్ను అమ్మ అని పిలువు, నీకు పండ్లు ఇస్తాను ఇది అని చెప్పేసి చెప్తుందట. అప్పుడు ఆవిడ అలా కోరుకుంది. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కృష్ణుడు పరమాత్ముడు ఆవిడ కోరికని తీర్చాడనమాట. ఆవిడ సరేనా. అలాగే సుధాముడు కృష్ణుడి దగ్గర నుంచి ఏమన్నా కోరుకోవడానికి వెళ్ళాడా? నిజంగా వాళ్ళ ఆవిడ పంపించింది కదా, నువ్వు వెళ్ళి కొంచెం డబ్బులో ధనమో తీసుకొని రా, పిల్లలు ఆకలితోటి అలమటించిపోతున్నారు అని చెప్పి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్న అటుకులు తీసి ఒక చిరిగిపోయిన పాత బట్టలు. హరే కృష్ణ. సుధాముడు అని కుచాలుడా అండి? సుధాముడు కుచేలుడు ఇద్దరు ఒకటేగా మాతాజీ? ఇద్దరు ఒకటేనా? ఓకే ఓకే ఓకే. తీసుకొని వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు కృష్ణ ఏమన్నా అడగాలని వెళ్తాడా, తన చిన్ననాటి స్నేహితుడిని చూడ్డానికని వెళ్తాడనమాట. వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య చెప్పిన మాటలన్నీ మర్చిపోతాడు, ఏం అడగాలి తెలియదు అనమాట. సరే తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు మా ఆవిడ తిడుతుందా అన్నట్టుగానే ఆలోచించుకున్నాడు. అయినా సరే ఫ్రెండ్ని చూశాను, చాలా ఆనందపడ్డాడు. కృష్ణుడు అటుకులు తిన్నాడు ఆయన మనసులో, అడగకుండానే ఆయనకి సర్వస్వం ప్రసాదించాడనమాట. సో అట్లాగా భగవంతుడు ఏంటంటే తన భక్తులు కొంచెం ఇంత భక్తి చేసినా సరే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మైతే జగత్ అంటారు. అంటే భగవంతుడు మనం కొంచెం భక్తి చేసినా సరే తర్వాత మనం పతనం పడిపోకుండా, అంటే ఆ భక్తిలోంచి ఫాల్ డౌన్ అయిపోకుండా మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట. అలాగే మనం ఇంకా చెప్పుకుంటే గనక శబరిమాత కూడా చెప్పుకోవచ్చు మాతాజీ. శబరిమాత వెయిట్ చేస్తుంది కృష్ణుని దర్శనం కోసం అని చెప్పి ఆవిడ వెయిట్ చేస్తుంది అనమాట. ఇంట్లో అంటే గురువు చెప్పి వెళ్ళారు, గురువు చెప్పి వెళ్తే కృష్ణుడు రాముడు వస్తాడు స్వయంగా నువ్వు దర్శనం చేసుకుంటానికి అని అంటే, ఆవిడ అప్పుడు ఎంత యవనంలో ఉంది, 17-18 ఏళ్ల పిల్లగా ఉందన్నమాట. ఆవిడ అప్పటికి 90 ఏళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసింది, భగవంతుడు వస్తాడు, ఎందుకంటే గురువు చెప్పారు కదా వస్తారని చెప్పి వెయిట్ చేసింది. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళెవరూ అడగలేదు, కానీ రాముడు వస్తాడు అని చెప్పేసి వాళ్ళ గురువు చెప్పారు ఆవిడకి, అందుకని వెయిట్ చేస్తుంది అనమాట. మనమే అదే అయితే ఎవరైనా వస్తారంటే 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, అన్ని సంవత్సరాలు ఎవరు చూస్తారు? రాముడు వస్తాడు కాబట్టి ప్రతిరోజు ఆ ఆశ్రమాన్ని ముగ్గులేసి అలికి మంచిగా నీట్ గా చేసి రోజు తీసుకొచ్చి పెట్టేది. నిన్న రాలేదు కదా, ఇన్ని రోజుల నుంచి రాని వాటి రేపేం వస్తాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆవిడ అలా కాకుండా గురువు మాట మీద నమ్మకం పెట్టుకొని ఆవిడ రాముడి కోసం వెయిట్ చేసింది అనమాట. సో అట్లాగే సుధాముడు కూడా వెళ్ళాడు, అడగలేదు.
ఆయన గురించి తెలుసు, కృష్ణకి తెలుసు ఏమి ఇవ్వాలి, ఎందుకు వచ్చాడు అడగలేదు కదా, ఆయనకి ఇచ్చి పంపించాడు అనమాట. అలా వాళ్ళ క్షేమాలన్నీ భగవంతుడు అలా చూసుకుంటూ ఉంటాడట. ఇంకా ద్రౌపది దగ్గరికి వస్తే ఆవిడ కూడా అన్నా అంటుంది కదా. తర్వాత వాళ్ళతోటే ఉంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఆవిడ ఎట్లాగా పిలవంగానే పలుకుతూ ఉంటారు, ఆవిడకంతా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రహ్లాదుడు కూడా నన్ను వచ్చి రక్షించు అన్నాడా? తండ్రి ఎంత కష్టాలు పెట్టాడు, ఏం చేశాడు, నన్ను నిప్పుల్లో పడేస్తున్నాడు కృష్ణ రక్షించు అనలా. భగవంతుడి నామాన్ని మాత్రం నిరంతరం అక్కడ ఏం జరుగుతున్నా సరే, ఏమి చేస్తున్నా, పాములు వచ్చినా, మంటల్లో పడేసినా, ఏనుగులతోటి తొక్కిచ్చినా, ఏం చేసినా ఓం నమో భగవతే వాసుదేవాయ అని భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను చచ్చిపోతానా, ఏం చేస్తానని కూడా ఆలోచించాల. విషం కలిపిన పాలు తీసుకొచ్చి ఇస్తే కూడా అన్ని ఆయనే చూసుకుంటాడు, మనకేంటి అని తాగేస్తాడు అనమాట. సో ఇట్లాగా భగవంతుని భక్తులందరూ ఏంటంటే ఆయన ఉన్నారు, ఆయన చూస్తారు, మన పని ఏంటి అనేది వాళ్ళు చేస్తూ ఉంటారట. స్వయంగా వాళ్ళందరినీ కూడా కృష్ణ స్వయంగా వెళ్ళి రక్షించారు అని. అయితే ఇక్కడ మనకి ఒక ఇది తెలుసు, అర్జునాచార్యుడు అని ఒక ఆయన ఉంటాడనమాట. ఆయన భగవద్గీత ఇవి చదువుతూ ఏం చేస్తారంటే, ఈ యోగక్షేమం వహామ్యహం అనేది ఉంది చూసారా, అతనికి ఏంటంటే చాలా పేదవాడు. ఆ బ్రాహ్మణులకి ఏమీ దొరకదనమాట, తినడానికి వాటికి కూడా ఏమీ దొరకదు. ఒకప్పుడు చాలా ఆకలితోటి ఉండిపోవాల్సి వస్తుంటుంది. ఒకరోజు ఈ భగవద్గీత తీసి చదువుకుంటూ ఏం చేస్తాడంటే, కృష్ణ అక్కడ చెప్పాడు కదా యోగక్షేమం వహామ్యహం, మీ యోగక్షేమాలన్నీ నేను చూస్తానని చెప్పారు కదా, అదంతా తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పేసి దాన్ని కొట్టేస్తాడనమాట. ఓకే, అంటే కృష్ణుడు వచ్చి హెల్ప్ చేయట్లేదు కదా, అందుకని చేయడు అని చెప్పేసి కొట్టేసేసి సరే అని చెప్పి ఆకలేస్తుంది, సరే వెళ్ళి ఏం చేయాలి, స్నానం చేసేసి వద్దామని చెప్పేసి నది ఒడ్డుకి వెళ్తాడు, స్నానం చేసి వస్తాడు. ఈ లోపల కృష్ణ బలరాములు వాళ్ళిద్దరూ వస్తారనమాట. ఇన్ని అంటే సరుకులు, సామాన్లు అన్ని తీసుకొని, కూరలు గీరలు అన్ని తీసుకొని వాళ్ళిద్దరూ ఒక బండి మీద తీసుకొని వచ్చి తలుపు కొడతారనమాట. తలుపు కొట్టి ఆవిడకి ఇచ్చి వెళ్తారు. ఎవరు మీరందరూ అంటేను గురువు గారు ఇవ్వమన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్తాడు అనమాట. ఓహో మీరు వచ్చారు కదా, కూర్చోండి అని చెప్పి వాళ్ళకి ఏవో కొంచెం తినడానికి అవి ఇచ్చి ఆవిడ ఉంచుతుంది. తర్వాత వాళ్ళు తిని బయలుదేరి వెనక్కి వెళ్తూ ఉంటే కృష్ణుడి వీపు మీద ఇలా ఎవరో కొడితే గనక వాతలు తేలుతాయి చూసారా, అలా వాతలు తేలినట్టుంటే ఆవిడ చిన్న బాలుడు ఇద్దరు చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నారు చక్కగా. వెంటనే వెళ్ళి ఏంటి నాయన నీ వీపు మీద ఏమైంది అని అంటేను, అప్పుడు చెప్తానన్నమాట, మీ ఆయనే నన్ను కొట్టాడమ్మా అని చెప్తాడు. అంటేను అయ్యో ఇంతగానో ఎందుకు కొట్టాడు, వాతలు తేలిపోయేటట్టు అని చెప్పి అనుకొని సరే అని వెళ్ళిపోయిన తర్వాత ఈయన వస్తాడనమాట. ఎవరు, అర్జునాచార్యుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఇవాళ కూడా ఏమీ దొరకలేదు, వాళ్ళు భిక్ష తీసుకుంటారు కదా, ఇవాళ కూడా ఏమీ దొరకలేదు ఇలాగా అని వస్తే, ఏమీ దొరకకపోవడం ఏంటి, ఇద్దరు పిల్లల్ని పంపించారు కదా మీరు, ఒక అతనేమో తెల్లగా ఉన్నాడు, ఇంకో అతనేమో నీలి రంగులో ఉన్నాడు. ఇద్దరు వచ్చి కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చిపోయారు, నువ్వే పంపించావట కదా, ఆయన ఆ పిల్లాడిని అంతగానో కొట్టాల్సిన అవసరం ఏముంది అని ఆవిడ అడుగుతుందట. అడిగితేను నేను కొట్టడం ఏంటి ఇది అని చెప్పేసి అనుకొని, ఎలా ఉన్నారు చెప్పు అంటేను, ఒక అతను బులువుగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు, ఇంకో అతను పెద్దగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. అప్పుడు అనుకుంటారనమాట, ఆహా నీ భాగ్యమే భాగ్యం, బలరామకృష్ణులు ఇద్దరిని దర్శనం నువ్వు చేసుకోగలిగావు అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ భగవద్గీతలో యోగక్షేమం మహామ్యహం అని ఉంది చూసారా, ఆ అక్షరాలని కొట్టేస్తారనమాట. ఓహో ఇది కొట్టేస్తే స్వయంగా కృష్ణుడి వీపు మీద వాతలు తేలినాయి అని చెప్పి దాన్ని చెరిపేస్తారట వెళ్ళి. సో ఇట్లాగ ఏంటంటే భగవంతుడు ఏంటంటే వాళ్ళ యోగక్షేమాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా మన మురగారి కథ కూడా చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? మురగారి కథలో కూడా చెప్పండి. మృగారి ఎన్నో జంతువుల్ని అంటే బాణాలు వేసి చంపుతాడు మాత. అంటే చంపడం అంటే ఫుల్గా ఏం చంపడం మాత, అది ఆఫే చంపేస్తాడు, దాంతో సాటిస్ఫాక్షన్ అవుతా ఉంటాడు. ఈ లోపల నారద ముని వచ్చి మృగారికి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తాడు మాతాజీ. చెప్తే తర్వాత నారద ముని మృగారికి నువ్వు ఈ హరినామమును అండ్ తులసిదేవి ఆరాధన చేయమని చెప్తారు మాతాజీ. అక్కడ వరకు కొంచెం గుర్తుంది, అది మిగిలింది ఇంకా భగవంతుడి నామాన్ని జపం చేయమని చెప్తారు. అంటే ఆయన అంటాడనమాట, భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఉంటే నాకు తినడానికి నాకు ఫుడ్ అవంతా ఎవరిస్తారు, నన్ను ఎవరు పోషిస్తారు అంటే భగవంతుడే ఇస్తారని. అందుకని భగవంతుడి నామం పలుకుతూ ఉంటే కనుక విషయాలు ఆయన చూస్తూ ఉంటారనమాట.
మన యోగక్షేమాలు స్వయంగా భగవంతుడు చూస్తూ ఉంటారు. సో ఇట్లాగా అయితే గొప్ప గొప్ప ఈ వాళ్ళందరూ భక్తులందరూ, శుద్ధ భక్తులందరూ ఏంటంటే భగవంతుడి నామాన్ని చేస్తూ వాళ్ళు 24 గంటలు ఏంటంటే ఆయన భక్తిలోనే ఉంటూ ఉంటారన్నమాట. అదే అనన్యాశ్చింతయంతో మమని. అయితే చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పారు మనకి శిక్షాష్టకంలో, నధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయేం. నాకు ఏమొద్దు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ధనము, జనము, ఫాలోవర్స్ ఎవరు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నీ నామాన్ని మేము జపిస్తూ, నీ నామాన్ని వేరే ఇది లేకుండా నేను ఎప్పుడు నీ నామాన్ని జపిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా నువ్వు మాకు శక్తి కలిగించు అని చెప్పేసి వాళ్ళు పూజిస్తూ ఉంటారన్నమాట. సో ఇట్లా ఏంటంటే భక్తులు, ఆ మహాత్ములు అనే వాళ్ళు ఇలా అనన్య చింతతోటి భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఈ శ్లోకానికి అర్థం. ఎవరికన్నా ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా శ్లోకం? హరిబోల్ అర్థమైందా? అర్థమైంది మాతాజీ. సో ఇట్లాగే ఏంటంటే మనము భగవంతుడి నామము జపించాలి అంటే భక్తి చెయ్యాలి, అలా మహాత్ముల్లాగా ఉండాలి, శుద్ధ భక్తిలో అవ్వాలి అని అంటే ఇలా భగవంతుడిని ఎలా ధ్యానం చేయాలి, ఎలా పూజించాలి అనిగా స్వయంగా భగవంతుడు చెప్తున్నారు అనమాట. దాన్ని ఏమంటారంటే శుద్ధ భక్తి అంటారు. అలా భక్తి చెయ్యాలి అని చెప్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ శ్లోకాలు. ఇప్పుడు కృష్ణుణ్ణి పూజించేవారు ఏం చేస్తారు? ఆయన లోకానికి వెళ్తారు. వాళ్ళ యోగక్షేమాలన్నీ భగవంతుడు చూసుకుంటారు. అదే వేరే దేవతలని భక్తితో శ్రద్ధతో పూజించే వాళ్ళు ఏంటంటే వాస్తవంగా అంటే అవిధి పూర్వకంగా, అంటే డైరెక్ట్ గా నన్ను పూజించకుండా ఇండైరెక్ట్ గా నన్ను పూజిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే అయినా సరే ఏంటంటే మనకి తెలుసు చెట్టు యొక్క వేలు మొదట్లో నీళ్లు పోస్తేనే చెట్టుకి మొత్తానికి వస్తుందని. అయితే మిగతా దేవీ దేవతలను పూజిస్తే కనుక అది ఇండైరెక్ట్ గా వెళ్తుంది, కానీ డైరెక్ట్ గా భగవంతుడికి వెళ్ళదన్నమాట ఆ పూజ. కాబట్టి దాన్ని అవిధి పూర్వకం అంటారు. అవిధి పూర్వకంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన భగవంతుడు యజ్ఞాలన్నిటికీ భోక్త ఆయనే, ప్రభువు ఆయనే. కాబట్టి ఆయనని దర్శింపలేని వారు, ఆయన్ని తెలుసుకోలేని వాళ్ళు నిజంగా పతనం అయిపోతారు అని చెప్తున్నారు. అంటే భగవంతుడి గురించి తెలుసుకోకుండా ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు చూసారా, వాళ్ళనమాట. నేనే భోక్తని అనుకుంటారనమాట. భగవంతుడు భోక్త అయితే కాదు, నేనే భోక్తని అనుకుంటారు. అంటే నేనే ఎంజాయర్ని అని అనుకుంటారు చూసారా, వాళ్ళందరూ కూడా పతనం అవుతారు అని చెప్పేసి చెప్తూ నన్ను ప్రార్థించడం ఒక్కటే ఉత్తమమైన మార్గము. అలా చేసిన వాళ్ళు వాళ్ళకి కావలసిన ఫలాలన్నింటినీ అంటే కావలసిన కోరికలన్నింటినీ కూడా పొందుతారు అని చెప్తున్నారు తర్వాత శ్లోకాల్లో. ఇప్పుడు 25వ శ్లోకం కూడా స్టార్ట్ చేద్దాం. అయితే సరే, ఇప్పుడు నన్ను అనన్య భక్తితోటి పూజ చేస్తారు అని చెప్పారు కదా. అలా చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అన్నమాట. మిగతా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు, నన్ను పూజించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. యాంతి దేవా వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. రిపీట్ చేయించాలా, చెప్తారా? ఈజీగా ఉందా? రిపీట్ చేయించండి మాతాజీ ఒకసారి. యాంతి దేవా వ్రతా దేవాన్ ఒకసారి చెప్పండి మాతాజీ. పితృన్యాంతి పితృవ్రతః. నా దగ్గర వస్తుంది. లేదు మాత. పితॄన్ యాంతి పితృవ్రతాః చెప్పండి. ఇప్పుడు మ్యూట్ లో ఉన్నారు. యాంతి దేవా వస్తుందా మాత? రిపీట్ మళ్ళీ. నేను మాట్లాడాల ఇంకా లాగే
దీన్ని యాంతి దేవా వ్రతా దేవాన్ హరే కృష్ణ. పితృన్ యాంతి పితృవ్రత. ఓకే, పితృ భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ మాత చదవండి నన్ను ఎవరైనా. పాడమంటారా? చదవండి. యాంతి దేవ వ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ మాత. ఇంకెవరైనా మాతాజీ చదవండి. చదవనా? చదవండి. యాంతి దేవవ్రత దేవాని పితృన్యాని పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. యాంతి దేవ వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. యాంతి దేవా వ్రత దేవాని పితృన్యాతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. యాంతి మధ్యాజినోపి మాం. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యాంతి దేవ వ్రతా దేవాన్ నేనేనా మాతాజీ అది? పితృన్ ఓకే, థాంక్స్. పితృన్ యాంతి పితృవ్రత. అట్లా కలిపేశారా? ఓకే. యాంతి దేవ వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. థాంక్యూ మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. చదవండి. యాంతి చదవమంటారా మాతాజీ? యాంతి చదవండి. దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరి కృష్ణ. నెక్స్ట్ హరే చదవండి. కృష్ణ మాతాజీ. యాంతి హరే దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా కుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వ్రతా చదివాను. దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. యాంతి దేవావృత దేవాన్ పితృవ్యాంతి పితృవ్రతః భూతాని యాంతి భూతేజ్య యాంతి మాధ్యాజినోపి మాం. యాంతి మధ్యాజినో పిమాం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. యాంతి దేవవ్రతా యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. థ్యాంక్ యూ. ఎవరైనా భాష అది ట్రాన్స్లేషన్ చదవండి, అనువాదం. నేను చదువుతాను హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవమంటారు? ఎవరో మొదలు పెట్టారు, నేను చదువుతానని. నేనే మాతాజీ, భవానీని. ఓకే, చదవండి. ప్రసన్న మాతాజీ మీరు భాషను చదవండి. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం నేను చదువు మాతాజీ. శ్రీల సగం సగం ప్రభుపాదికి చదవండి. జై. జై. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృలోకమునకు చేరుదురు. భూత ప్రేతములను పూజించువారు వారి యందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు మాత్రం నాతోనే నివసింతురు. బాగుంది సూపర్. మాతాజీ. ఎంత బాగుంది కదా. అవును. ఇప్పుడు మనం ఎవరిని పూజించాలని మనకి తెలిసిపోయింది. శ్రీకృష్ణ భగవానుడి. అది. సరే, అలాగ పూజించాలి అంటే ఎలా చేయాలో చెప్పారు కదా ఇందాక. నవవిధ భక్తులు చేయండి,
అనన్యాస్ చింతయంతో మాం చేయండి, అలా చేయండి. ఆ భక్తి కూడా ఎలా చేయాలి అనేసి మళ్ళీ నెక్స్ట్ శ్లోకం, మంచి ఇంపార్టెంట్ శ్లోకం అందులో చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఎవరెవరిని పూజిస్తే ఆ లోకాలకి వెళ్తారట. దేవతల్ని పూజించే వాళ్ళు దేవతల లోకాలకి వెళ్తారు. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వర్గానికి కానీ ఏ దేవతల లోకానికి వెళ్ళినా మళ్ళీ అందరూ కిందకే వస్తారు. బ్రహ్మని కూడా పూజించిన వాళ్ళు కూడా ఆ సత్యలోకం నుండి మళ్ళీ భూలోకానికే వచ్చేస్తారు అనమాట. సో ప్రసన్న మాతాజీ చదవండి, భాష్యం చదవండి. మీరు సగం చదవండి, ఇంకెవరో సగం చదువుతున్నారు కదా, ఇద్దరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, శ్రీల ఫస్ట్ ప్రసన్న ప్రభుపాదికి మాతాజీ జై. చదవండి. జై హరే కృష్ణ మాతాజీ, శ్రీల ప్రభుపాదికి జై. జై. భాష్యం. చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా మరి ఏ ఇతర లోకమును గాని మానవుడు చేరగోరినచో ఆ ప్రయోజనమునకై ప్రత్యేకముగా వేదములందు నిర్దేశింపబడిన సాంకేతికములైన దర్శ పౌర్ణమాసి వంటి నియమముల అనుసరించడం ద్వారా వాంఛితమైన గమ్యమును సాధింపగలడు. ఇవి వేదముల యందలి కర్మకాండ భాగములందు విశదముగా వర్ణింపబడిన ఈ పద్ధతులు వివిధ ఉన్నత లోకములందలి దేవతల కొరకు ప్రత్యేక పూజలను నిర్దేశించుచున్నవి. అట్లే ప్రత్యేక యజ్ఞముల ద్వారా మానవుడు లోకములను చేరవచ్చును, లేదా పెక్కు భూత ప్రేత లోకములను చేరి యక్షునిగా గాని రాక్షసునిగా గాని లేక పిశాచముగా గాని మారవచ్చును. పిశాచ పూజను వాస్తవమునకు క్షుద్ర దేవతా పూజ అందురు. అట్టి క్షుద్ర దేవతా పూజను అభ్యసించు వారెందరో గలరు. వారు దానిని ఆధ్యాత్మికమని భావించునను అట్టి కర్మలన్నీ పూర్తిగా భౌతికములైన వ్యక్తివి. అట్లే దేవాదు దేవుడిని అర్చించుచు శుద్ధ భక్తుడు వైకుంఠ లోకమును గాని కృష్ణలోకమును గాని తప్పక పొందును. దేవతలను ఇందాక ఎవరు చదువుతున్నారు, ఇందాక ఎవరు చదువుతానన్నారు మాతాజీ, చదవండి. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ప్రభుపాదులకి జై. ఎక్కడి నుంచి మాతాజీ? ఒకసారి కుమారి మాతాజీ, మీరు ఇందాక నుంచి దేవతలను చదివారు కదా పూజించడం మీరు. ద్వారా అక్కడి నుంచి చదవండి మాతాజీ. దేవతలను పూజించడం ద్వారా ఇక్కడ మీరు ఇందులో చదువుతారా, బుక్ లో చదువుతారా? లేదు, ఫోన్ లోను మాతాజీ. ఇక్కడ చదువుతారా? దేవతలను పూజించడం ద్వారా లోకములను పితృ దేవతలను పూజించుట ద్వారా పితృలోకమును, క్షుద్ర దేవతలను పూజించుట ద్వారా పిచాచి లోకములను మానవుడు పొందుచుండగా శుద్ధ భక్తుడు ఎందుకు వైకుంఠ లోకములను లేదా కృష్ణ లోకమును పొందుకొండునను ముఖ్యమైన విషయమును ఈ శ్లోకము ద్వారా సులభముగా గ్రహించవచ్చు. దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు మరియు విష్ణువు వహించు ఈ దివ్య లోకమును గురించి సమాచారము చాలా మందికి తెలియదు. అది తెలియనందునే వారు పతితులగుదురు. నిరాకారవాదులు కూడా బ్రహ్మజ్యోతి నుండి పతితులగుదురు. కనుకనే కేవలము హరే కృష్ణ మహామంత్రము జపించుట ద్వారా మానవుడు ఈ జీవితమున పరిపూర్ణత్వమును సాధించి తిరిగి భగవద్ధామమును చేరగలడనే మహత్తరమైన సందేశమును కృష్ణ చైతన్యమును మానవ సమాజం అంతటికి అందించుచున్నది. కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా మానవ సమాజం అంతటికి అందించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే చంద్రుడిని పూజించేవారు చంద్రలోకానికి, సూర్యుడిని పూజించేవారు సూర్యలోకానికి, లేదా వేరే ఇంకా ఏ లోకాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళైనా సరే ఏ దేనికి చేస్తే దానికి. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ టికెట్ కొనుక్కుంటాం, హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ టికెట్ కొనుక్కుంటాం కదా. అలాగే ఏ లోకానికి వెళ్ళాలనుకుంటే ఆ దేవతల్ని పూజిస్తూ ఉంటారట. ఇక్కడ ఒకటి చెప్పారు, దర్శ పౌర్ణమాసి అని, దాన్ని చాంద్రాయణ వ్రతం అని కూడా అంటారనమాట. చాంద్రాయణ వ్రతం అంటే ఏంటంటే చంద్రుడు 15 రోజులకి క్షీణించిపోతాడు, అవునా. తర్వాత మళ్ళీ పౌర్ణమి అమావాస్య దగ్గర నుంచి మళ్ళీ కొంచెం కొంచెం పెరుగుకుంటూ వస్తాడనమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ చంద్రుణ్ణి చూస్తూ వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారు కదా, అలా ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్తారు.
పౌర్ణమి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంత ఇంత అని తింటారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తగ్గించుకుంటూ వస్తారు. ఎందుకంటే పౌర్ణమి నుంచి మళ్ళీ చంద్రుడు కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తాడు కదా, అలా వచ్చి అమావాస్యకి మళ్ళా ఫుల్ చీకటిగా అయిపోతుంది, ఏమి ఉండదు. వాళ్ళు అలాగా ముద్దలు పెంచుకుంటూ వెళ్ళి అలా చేస్తూ అలాగే మళ్ళీ తగ్గించుకుంటూ వస్తారు. దాన్ని చాంద్రాయణ వ్రతం అని అంటారనమాట. ఇలా కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు ఏ లోకాలకు వెళ్ళాలంటే ఏవేవి చెయ్యాలి అని నియమాలు ఉంటాయి. వాటి ప్రకారం వాళ్ళు ఆ వ్రతాలన్నీ చేస్తూ అలాగా ఆ లోకాలకి వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు. వాటిల్లో కొన్ని కర్మకాండలు గాని యజ్ఞాలు గాని కొన్ని చేస్తూ ఉంటారు కూడా. ఆ యజ్ఞాలు కూడా ఏంటంటే వాళ్ళు ఇందాక మనం చదువుకున్నాం చూసారా ఒక శ్లోకంలో, యజ్ఞాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. నన్ను కాకుండా ఏం చేస్తారు, వేరే వేరే వేదాలు చదువుతూ వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళడానికి వేదాలు అవన్నీ చదువుతూ ఉంటారు. అట్లానే అలాగే కొన్ని యజ్ఞాలు చేస్తారనమాట వాళ్ళు, ఏ లోకానికి వెళ్ళడానికి వాటికి అన్ని చేస్తూ ఉంటారు. వాటిని కూడా కర్మకాండ అంటారు కదా, అలాగా చెప్తూ ఉన్నారనమాట. ఇలా ప్రత్యేకమైన దేవతలు, ఆ దేవతల్ని పూజిస్తూ వాళ్ళు ఆ లోకాలకి వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే భూత ప్రేత పిశాచాలని పూజిస్తూ ఉంటారు కదా, వాళ్ళు యక్షులు గాను రాక్షసులు గాను పిశాచాలు గాను పుడుతూ ఉంటారట. అలాగే పిశాచం వాస్తవానికి ఏంటంటే క్షుద్ర దేవతా పూజ అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకు కావలసిన కోరికలు తీర్చడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ దేవతలను ఉపాసిస్తూ వాళ్ళు ఆ లోకాలకి వెళ్తూ ఉంటారనమాట. ఈ క్షుద్ర దేవత పూజ ఇవి చేసేవాళ్ళట అనుకుంటారట, మేము ఆధ్యాత్మికంగానే చేస్తున్నాము అనుకుంటారట. కానీ అవి ఆధ్యాత్మికమైనవి కాదు, ఆ కర్మలన్నీ కూడా భౌతిక పరమైనవి అని. కానీ భగవంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో ఆ శుద్ధ భక్తుడు ఏం చేస్తారు, వైకుంఠ లోకానికి వెళ్తాడనమాట. వైకుంఠ లోక వర్ణన కూడా ఒకసారి మనం చదువుకున్నాం కదా, గుర్తుందా? సో కానీ అక్కడికి కానీ లేకపోతే కృష్ణుడి లోకానికి కానీ, ఎక్కడ గోలోక బృందావనం అన్నమాట, అక్కడికి కానీ వెళ్తూ ఉంటారనమాట. ఇలా ఏ దేవతల్ని పూజించే వాళ్ళు ఆ దేవతల లోకానికి, ఏ పితృదేవతలను పూజించే వాళ్ళు ఆ పితృదేవతల లోకాలకి వెళ్తూ ఉంటారు. ఈ పిశాచ లోకాలకి, క్షుద్ర దేవతల్ని పూజించే వాళ్ళు ఆ లోకాలకి వెళ్తూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే ఒక వైకుంఠ లోకం అని ఒకటి ఉందని, లేకపోతే కృష్ణలోకం అని ఒకటి ఉందని, అక్కడికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి రామని, అందుకనే మళ్ళీ ఇలా మనం జన్మ తీసుకుంటున్నామని అనే నాలెడ్జ్ ఎవరికి లేదనమాట. మనం వీళ్ళని పూజించాలి వాళ్ళని పూజించాలి అని చేస్తూ ఉంటాము, మళ్ళీ మనం అలా వెళ్తూ ఉంటాం, మళ్ళీ మనం కిందకు వచ్చి ఈ దుఃఖాలయంలో మళ్ళీ బాధలు అనుభవిస్తూనే ఉన్నాం అనమాట. అయితే అవన్నీ చేయడానికి చేయవలసిన పూజలు కానీ అవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కష్టంగానే ఉంటాయి. కానీ కృష్ణలోకానికి వెళ్ళడానికి మనం చేయవలసింది ఒకటే ఒకటి సింపుల్ థింగ్. ఏం చేస్తాం అందరం? హరే కృష్ణ నామస్మరణ, హరే కృష్ణ నామస్మరణ, శుద్ధ భక్తి చెప్పండి అండి. మంత్రం. శుద్ధ భక్తి చెప్పండి. అండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ 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 హరే హరే. హరే ఏమన్నా హరే. కష్టం ఉందా? లేదండి. ఏమన్నా కష్టం ఉందా? హాయిగా ఎక్కడన్నా కూర్చొని చెప్పచ్చు, ఎప్పుడన్నా చెప్పచ్చు, ఎలా అన్నా చెప్పచ్చు. ఏం మాతాజీ? ఎక్కడైనా చెప్పచ్చు అన్నమాట. అది చాలా ఈజీ పద్ధతి. అందుకనే మనము ఏ చాప్టర్ లో చదువుకున్నాము, భక్తి అనేది మనం చేయడం చాలా ఈజీ, ఆనందదాయకమైనది అని ఏ శ్లోకంలో చదువుకున్నాం? రాజగుహ్యం రాజ విద్య రాజగుహ్య యోగం అని శ్లోకం చదువుకున్నాం కదా ఇందులోనే. అందుకనే భక్తి అనేది చాలా సింపుల్ అయినది, ఆనందమైనది అన్నమాట. అయితే ఈ నిరాకారవాదులందరూ కూడా బ్రహ్మజ్యోతులకు వెళ్తూ ఉంటారు కదా, అలా బ్రహ్మజ్యోతిలో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ వాళ్ళకి వీలైతే గనక ఎవరన్నా మంచి గురువులు దొరికితే వాళ్ళు భక్తి చేసి భగవద్ధామానికి వెళ్తూ ఉంటారన్నమాట. అందరూ కూడా ఏ లోకానికి అంటే సత్యలోకాన్ని, కింద పాతాళ లోకంలో ఏ లోకం నుంచి మొదలు పెట్టుకొని సత్యలోకం వరకు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ వాళ్ళు ఈ భూమి మీదకి వస్తూ ఉంటారు. కానీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భగవంతుని యొక్క భక్తి చేసిన వాళ్ళు మాత్రం భగవంతుని ధామానికి వెళ్తారనమాట. అయితే మనం ఈ కృష్ణ కాన్షియస్ మూమెంట్ అని శ్రీల ప్రభుపాద ఇచ్చేసి చెప్తూ ఉన్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరికీ కృష్ణుడి గురించి తెలపడము, కృష్ణ ధామం అనేది ఏదైతే ఉందో వాటి గురించి చెప్పడము, కృష్ణుడికి మనకి గల సంబంధం, మనకి కృష్ణుడితోటి ఎట్లాంటి సంబంధం ఉందో చెప్తూ ఎలా భక్తి చేస్తూ భగవద్ధామానికి వెళ్ళాలి అనేదే కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకనే మానవ సమాజంలో అందరికీ చెప్తూ భగవద్గీతలో ఇవన్నీ ఉన్నాయి, స్వయంగా కృష్ణుడే చెప్పారు. అందుకనే ఇందులోంచి తీసుకుని కృష్ణుడి గురించి అందరికీ చెప్తున్నారు.
ఆ భగవద్గీత ఉద్దేశాన్ని అందరికీ పంచిపెట్టడం, మానవ సమాజానికి పంచిపెట్టడమే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. అందుకనే మనం అందరం ఈ పని చేస్తూ ఉన్నాం. సరే, భక్తి అంటే ఏంటి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది మనం ఈ పత్రం పుష్పం ఫలం తోయం అనే శ్లోకంలో రేపు చెప్పుకుందాం. చాలా పెద్దది శ్లోకం, అంటే పర్పట్ చాలా పెద్దగా ఇచ్చారు ప్రభుపాద, చాలా బాగుంటుంది. ప్రతి పారాగ్రాఫ్ చదువుకొని అందులోంచి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఎలా చేయాలి అని మనం రేపు చెప్పుకుందాం. ఆల్రెడీ 11:10 అయింది కదా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? అర్థమైంది మాతాజీ. మనం ఇవాళ ఏం చెప్పుకున్నాము, సమ్మరీ ఏంటి అని నేను అడగను, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ లో అడుగుతుంటే చెప్తున్నారు. సో నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ కూడా ఏదో ఒక్కొక్క పాయింట్ అనే చెప్పండి. చెప్తే గనక అది మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మనం ఏం గుర్తు చేసుకున్నాం, ఏం చదువుకున్నాం. శ్రవణం, స్మరణం, కీర్తనం. శ్రవణం చేసాము, స్మరణం చేస్తే కదా కీర్తన చేయాలి. శ్రవణం చేసాం కాబట్టి స్మరణం చేసుకొని రేపు మళ్ళీ క్లాస్ లో పాయింట్స్ చెప్పుకుందాం. అది అన్నమాట మన ముఖ్య ఉద్దేశం. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై. నీతై గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు మనకి నవవిధ భక్తులు కాకుండా మీరు ఒకసారి వేరే చెప్పారు కదా, నిష్ఠ, సాధు సంఘ, భజన క్రియ, అవి కూడా 9 కదా మాతాజీ? అవి భక్తి స్టేజెస్. భక్తి ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాం చూసారా, అది స్టేజెస్ అన్నమాట. ఇప్పుడు శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ తర్వాత మనం భజన క్రియ, మనం భజన చేయాలి, తర్వాత సాధు సంఘ, అనర్థ నివృత్తి అని ఒక్కొక్క స్టేజ్ కి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మన ఎలా అయితే ఎలిమెంటరీ, మనం ఇప్పుడు అన్ని ప్లే స్కూల్స్ వచ్చినాయి కదా, ప్లే స్కూల్ నుంచి తర్వాత కిండర్ గార్డెన్, తర్వాత మళ్ళీ ఎల్కేజీ, యూకేజీలు, మళ్ళీ స్కూలు, తర్వాత హై స్కూల్ అయిపోయాక కాలేజ్, తర్వాత డిగ్రీ, తర్వాత పైన పీజీ. ఎలా ఉంటామో అలా అన్నమాట ఈ స్టేజెస్. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి వెళ్ళడం. కానీ నవవిధ భక్తి అంటే 9 రకాలైన భక్తి అన్నమాట. ఆ భక్తిలో ఫస్ట్ ది శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, దాస్యం, సత్యం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదన. సో ఈ 9 విధాలైన విధాలతోటి మనం భగవంతుణ్ణి పూజిస్తాం అన్నమాట. ఓకే, వీటిల్లో అంటే భక్తి విధానాలు, అవేమో భక్తిలో స్టేజెస్ ఒక్కొక్క స్టెప్ మనం దాటుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇక్కడేమో ఈ 9 రకాల వీటితోటి విధాలతోటి మనం భగవంతుని పూజ చేస్తాము, ప్రార్థిస్తాము. సరేనా? దీనికి దానికి డిఫరెన్స్ అది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ.